హలో నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు సెప్టెంబర్ 12 ఎపిసోడ్ ఎలా ఉందో ఒక లుక్ వేద్దాం. నేను మరి అంత చెడ్డవాడిని కాదు అంటూనే తనలోని సైకోయిజం చూపించాడు బిగ్ బాస్. ఎర్డమ్ టీం మణికంఠ నిఖిల్ ఆకలేస్తుందని చెప్పి అర్ధరాత్రి దొంగలాగా దోశలేసుకొని తిన్నందుకు అందరినీ నిద్రలేపి మరీ క్లాస్ బీకాడు బిగ్ బాస్. ఇంకోసారి ఇలా ఫుడ్ తింటే బాగోదని వార్నింగ్ కూడా ఇచ్చాడు. మరోవైపు లూజర్ అని సోనియాతో మాటలు పడ్డ నిఖిల్ గేమ్ లో తన సత్తాను చూపించాడు. ఓడిపోయిన వాళ్ళంటేనే గిట్టనన్న సోనియా ఒక్క గేమ్ లో కూడా గెలవలేకపోయింది. ఈ సీజన్ లో అంతులేనంత డబ్బు ప్రైజ్ మనీగా సంపాదించుకునే అవకాశం కల్పించాడు బిగ్ బాస్. ఇచ్చే ఛాలెంజ్లో 3 టీములు పాల్గొని డబ్బులు సంపాదించుకోవాలని, ఏ టీం దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే అది ప్రైజ్ మనీలో యాడ్ అవుద్దని. ఇక మొదటి ఛాలెంజ్ లో మణికంఠ, సోనియా, విష్ణుప్రియ స్విమ్మింగ్ పూల్ లో దూకాలన్నాడు. సోనియా మధ్యలోనే కింద పడిపోవడంతో మణికంఠను పృథ్వీ ముందుకెళ్లకుండా గట్టిగా ఆపేశాడు. విష్ణుప్రియ మొదటగా దూకేసి తన అంతులేని వీరుల టీములోకి 25,000 జమ చేసింది. ఇక రెండో గేమ్ గా సెల్ఫీస్ గేమ్ లో యశ్విత, నైనిక, మణికంఠ పాల్గొన్నారు. ఇందులో ఎక్కువ పదాలు కరెక్ట్ గా రాసిన వారికి ప్రైజ్ మనీ ఉంటదని బిగ్ బాస్ చెప్పడంతో ఎర్డమ్ టీం విన్ అవుతుంది. ఆ తర్వాత మూడో ఛాలెంజ్ గా బిగ్ బాస్ ₹1,00,000 ప్రైజ్ మనీ పెట్టాడు. బాక్స్ గేమ్ లో పృథ్వీ, నిఖిల్, నబీన్ ఆడగా చివరికి నిఖిల్ గెలవడంతో కెరటం టీం విన్ అయింది. రేషన్ లేకపోవడంతో రాగి జావతో సరిపెట్టుకుంటున్న మనీ ఆకలికి తట్టుకోలేక అర్ధరాత్రి ఆకలేసి దీంతో దొంగతనంగా దోశలేసుకుని తింటారు. ఇది చూసిన బిగ్ బాస్ అందరినీ నిద్రలోంచి లేపి మరీ వార్నింగ్ ఇస్తాడు. రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని గుర్తు చేశాడు. ఇంట్లో ఫుడ్ దొంగతనం చేసిన అశ్వినికి అవతల వాళ్ళు పాల ప్యాకెట్ తీసుకెళ్లారని ఉక్రోషంతో పట్టలేక విష్ణుప్రియతో గొడవ పెట్టుకుంటుంది. మా చికెన్ దొంగలించలేదని విష్ణుప్రియ ఎదురు తిరిగితే నీ దగ్గర సాక్ష్యం ఉందా అంటూ బదాయించింది. ఎందుకు అరుస్తావు అని అంటే నేను ఇలాగే అరుస్తానని యష్మి తెగేసి చెప్పింది. ఇక 4 లక్షల ఛాలెంజ్ 1,50,000 ప్రకటించగా ఈ గేమ్ లో అభయ్, ఆదిత్య, నిఖిల్ పోటీ పడ్డారు. ఆదిత్య టీం ఓడిపోయి అభయ్, నిఖిల్ గెలిచారు. ఇక 5వ ఛాలెంజ్ కి బిగ్ బాస్ 50,000 ప్రకటించగా నిఖిల్, నబీ, పృథ్వీ యాక్షన్ చేయించుకోవాలని బిగ్ బాస్ అనటంతో అయితే ఆ నొప్పి తట్టుకోలేక నా వల్ల కాదంటూ పృథ్వీ మధ్యలోనే ఆపేశాడు. ఇక సోనియా నిఖిల్ గెలిచాడని ప్రకటించింది. ఇక ఆనందం తట్టుకోలేక విష్ణుప్రియ ఆమె కాళ్ళ మీద పడింది. 6వ ఛాలెంజ్ విలువ బిగ్ బాస్ ₹1,00,000 పెట్టగా చివరి బజర్ ఉండే వరకు కాళ్ళకు సాక్స్ ఉండేలా చూసుకోవాలని ఈ గేమ్ లో విష్ణుప్రియ, నిఖిల్, మణికంఠ, నిఖిల్, అభయ్, పృథ్వీ 6 పాల్గొన్నారు. ఒకరినొకరు నెట్టుకోవడంతో అందరి మీద సంచారకురాలు గరమైంది. ఈ తోపులాట వల్ల అందరూ కొట్టుకుంటున్నారని అందరి మీద గరమైంది ప్రేరణ. కానీ తన మాటల్ని ఎవరూ లెక్క చేయలేదు. పృథ్వీ తర్వాత విష్ణుప్రియ అవుట్ అయింది. అయితే అభయ్ నెట్టడం వల్లే విష్ణుప్రియ కింద పడ్డానని అంది. అది నిజమైతే బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోతానని అభయ్ వాదించాడు. కాసేపటికి విష్ణుప్రియని మళ్ళీ ఆడించినా గానీ చివరికి అవుట్ అయింది. అనంతరం నబీల్ ను కూడా ఎలిమినేట్ చేయడంతో అతను గరమయ్యాడు. చివరిలో నిఖిల్, అభయ్ ఇద్దరికి ట్రై అయింది. దీంతో వీరి టీములకు చెరొక 50,000 లభించాయి. ఫైనల్ గా 2,45,000తో కెరటం టీం లీడ్ లో ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంకెన్ని గేమ్స్ ఆడిస్తాడో, ఏ టీం ముందుకొస్తుందో చూడాలి. అలాగే మూడో రోజు ఓటింగ్ చూసుకుంటే 24.30% నిఖిల్ ముందంజలో ఉండగా విష్ణుప్రియ 19.20% తో, మణికంఠ 14.10% తో ఉండగా ఇంకా 10.35% తోను, కిరాక్ సీత 8.20% తో ఉండగా ఇక భాష 8 తో ఉన్నారు. ఆదిత్య ఓం గారు 7.60% ఓటింగ్ తో ఉండగా ఇక పృథ్వీ 7.40% తో ఉన్నారు. ఈ ఓటింగ్ అంతా కూడా అన్అఫిషియల్ ఓటింగ్. నిజానికి ఓటింగ్ అంటే ఎవరికీ తెలవదు. మరి ఈ రోజు 12 గంటలతో ఓటింగ్ పూర్తవుద్ది కాబట్టి అంచనా ప్రకారం 3 డేంజర్ జోన్ లో ఉన్నారు. మరి వాళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.